Indian economy. So పేరు వెంటనే తెలిసింది కదా, Indian economy. So what exactly is Indian economy? Right now I'm just saying economy is from the word called economics, which from Greek word meaning it's a rules of the household. Rules of the household. So what exactly and why should we learn this economics? Economics is something which could change our lives ups and down. Just in the last previous year, we just seen demonetization, GST, goods service tax. We could know how this had impacted our lives, our day-to-day lives. Yes. So we will see in detail. So the word economics is from the Greek word, as I told you, and there are few principles of the economics. So let us go one by one. So Alfred Marshall is the one who had given us principles of economics. And let me ask you three questions. Okay, the first question right now I'm going to ask you is, what were the reasons for the economic crisis of India in 1991? So from the past few years, this was being asked. ఏంటి ఈ క్రైసిస్ ఏంటి ఏంటంటే what is the reason of this crisis? Let us check it out. Okay. So the main reasons is that primary reason for the economic crisis was the growing financial imbalances. So we call this as inequality. Top 5% in your country and 95%. Telsa? So just top 5% are leading the country and bottom 95% are in this same chaos, same poverty. The middle class are being even more getting down and the richer becoming the richest. That's it. That's the reason called inequality. And second question from my side is that what was the trigger point of the crisis? సో 1991లోని ఏమైందనంటే దెర్ ఇస్ డివిజన్ అనమాట. ఓకే, సో రఫ్గా 3 వీక్స్లోని ఇంపోర్ట్స్ అనేవి మన ఇండియా చాలా ఎక్కువ తెచ్చుకోవడం స్టార్ట్ చేసింది. ఓకే, సో సో అక్కడ సివియర్ యాక్షన్ తీసుకోవడం బట్టి అక్కడ మనకి పేమెంట్స్ అనేవి కొన్ని ఆబ్లిగేషన్స్ జరిగాయి. ఓకే, సో ఈ క్రైసిస్ అనేవి అక్కడ ట్రిగర్ జరిగింది అనమాట. సో దట్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ అవర్ ఎకానమీ. సో ఫైనల్గా what are the actions taken by the government? So first thing ఏంటంటే there are crisis and there is some point, turnover point, and there are few actions that were taken by the government. సో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ టైంలో ఏమైందంటే మనకి ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ లోన్. ఓకే, ఎమర్జెన్సీ లోన్ అని తెలుసు కదా, వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఎంత ఇచ్చింది తెలుసా? $1.2 billion. ఓకే, $1.2 billion such a చాలా ఎక్కువ. సో దే హ్యాడ్ గివెన్ us that much. సో $1.2 billion ఇచ్చాక సో అది కూడా సరిపోతే మనకి we had taken again $2.2 billion. ఓకే, సో అప్పుడు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం అనమాట. ఓకే, సో 67 tons ఆఫ్ ఇండియన్ గోల్డ్ రిజర్వ్స్ అనేవి IMFకి ఇచ్చాము. సో అప్పుడు మనకి ఫినాన్షియల్ మినిస్టర్గా ఎవరు ఉండారంటే మన నిర్మలా సీతారామన్ కాదు, ఉంటే ఈ పార్టీకి మనం అడుగుతునే వాళ్ళమేమో. బట్ వీ హ్యాడ్ మన్మోహన్ సింగ్, సచ్ ఎ గుడ్ గై. అఫ్ కోర్స్ హీ హ్యాడ్ డిడ్ సంథింగ్, బట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దే హ్యాడ్ అపాయింటెడ్ ది ఫినాన్షియల్ మినిస్టర్ అండ్ ది ఎకానమీ రిఫార్మ్స్ అని చేశారు. అప్పుడే మనకి LPG అని వచ్చింది. ఎవరైనా చెప్తారు LPG అంటే ఏంటో? నో నోస్. LPG అని అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకే, సో ఇదన్నమాట మన ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఇస్ లైక్ దిస్ 1991లోని. ఇంకా ఎంత కరువు అని అంటే ఇఫ్ యూ మే ఆస్క్ యువర్ పేరెంట్స్ 1991లో ఏం జరిగిందని అంటే దే కుడ్ సే ఆర్థిక మాన్యం ఎంత వచ్చిందని అంటే వీఆర్ ఇన్ ద వర్స్ట్ సిచ్యువేషన్. బట్ ఇండియా గాట్ ఫ్యూ థింగ్స్.
సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి నేను లోతుకి వెళ్ళట్లేదు, బట్ విల్ గో ఇన్ ఇట్. సో దర్ ఆర్ few facts. So the basic characteristics of Indian economy, of the developing India, checking it out. So first thing ఏంటంటే లో per capita income అనమాట. సో మన per capita income సుమారు ₹1,00,000 ఉన్నాయి. ఓకే, దట్స్ ఇట్, చాలా తక్కువ. అండ్ ఆక్యుపేషన్ ప్యాటర్న్. సో ఆక్యుపేషన్ ప్యాటర్న్ ఏంటంటే ఎక్కువగా అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్ పీపుల్ అందరూ అగ్రికల్చర్కి డిపెండ్ అయి ఉన్నారు. థర్డ్లీ, హెవీ పాపులేషన్ ప్రెషర్. ఈ హెవీ పాపులేషన్ ఏంటి, మన ఇండియా సింపుల్ చెప్తాను, చైనా ఉందా, చైనా మన ఇండియాకి సమ్ డబల్ ఉంటుంది. అంటే ఇట్స్ బిగ్ కంట్రీ కదా, సో ఎక్కువ మంది పాపులేషన్ ఇట్స్ నాట్ ఎ వర్రీ, బట్ ఇండియా ఇస్ లిటిల్ బిట్ స్మాలర్ దెన్ చైనా. సో మనకి డెన్సిటీ వైజ్ ఇండియా ఇస్ ద నెంబర్ 1 ఇన్ పాపులేషన్. ఓకే, సో యావరేజ్గా ఒక కిలోమీటర్లోని సుమారు దెర్ ఆర్ ఆల్మోస్ట్ 382 పీపుల్ అనమాట. 382 స్క్వేర్ కిలోమీటర్లో అంటే ఊహించుకోండి. సో దట్ మచ్ పాపులేషన్ అన్నమాట మనకి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇష్యూస్ దట్ వీఆర్ ఫేసింగ్. ఓకే, so now let us see what are the terms that is related to population. So these are very important. The first thing is death rate. Death rate అనేసి మన ఎకానమీలోనే ఎగ్జామ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు, సో గుర్తించుకోండి. సో నెంబర్ ఆఫ్ పీపుల్ డైయింగ్ పర్ 1000కి ఎంతమంది చనిపోతున్నారు, దాన్ని డెత్ రేట్ అంటాం. ఓకే, నెక్స్ట్ బర్త్ రేట్. బర్త్ రేట్ అంటే పర్ 1000కి ఎంతమంది పుడుతున్నారు. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే చెప్పాను కదా, మనకి డెన్సిటీ 382 per square kilometer అనమాట. నెక్స్ట్ సెక్స్ రేషియో ఆర్ లిటరసీ రేషియో. ఓకే, లిటరసీ రేషియో ఎంత అంటే మన ఎంతమంది చదవగలుగుతున్నారు ఏజ్ గ్రూప్లోని. ఓకే, నెక్స్ట్ సెక్స్ రేషియో. సెక్స్ రేషియో అంటే ఒక 1000 మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఓకే, సో అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, ఇది కూడా చూద్దాం. సో ఇదేంటంటే రూరల్ ఏరియాస్కి అర్బన్ ఏరియాస్కి ఎంత ఉంది అని చూస్తాం. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ ఎకానమీ అని అంటే ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీ. అంటే ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ ఓపెన్ ప్లస్ క్లోజ్. ఇందాక మీరు అడిగినప్పుడు చెప్పారు కదా మీరే, ప్రైవేటైజేషన్, ఇంకొకటి పబ్లిక్. ఓకే, సో ఇద్దరిని వీ విల్ అలౌ. సో సోషలిస్టిక్ ఉంటుంది అండ్ క్యాపిటలిస్టిక్ కూడా ఉంటుంది. సో ఫైనల్గా మనందరికి తెలిసిందే, ఈ బాధ అందరూ పడుతున్నాం. ఓకే, కానీ మోడీ గవర్నమెంట్ అది ఒప్పుకోదు. ఏంటది? అన్ఎంప్లాయ్మెంట్. అఫ్ కోర్స్ ఇండియా ఈస్ ఎ డెవలపింగ్ నేషన్ అండ్ వన్ ఆఫ్ ది క్రానిక్ ప్రాబ్లమ్ దట్ ఇండియా ఈస్ ఫేసింగ్ టుడే ఈస్ ద అన్ఎంప్లాయ్మెంట్. సో ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ ఒకప్పుడు మనకి 4.68 ఉంది. రైట్ నౌ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ మోర్ దెన్ 6%. ఓకే, మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా మన స్థితిలో ఎలా ఉన్నాయో. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్. And it's just only most of the 35 years kanda lopu. Okay, less than 35 years they are youth. Andarni మనం యూత్ అని అంటాం. అంటే 29 years కంటే తక్కువ ఉంటే వాళ్ళని యూత్ అంటాం. మోస్ట్ ఆఫ్ ది యూత్ 60% ఆఫ్ ది యూత్ హ్యావెంట్ గాట్ ఎనీ జాబ్స్. అంటే వాళ్ళకి రిలేటెడ్గా ఉన్న డిస్టింగ్విష్డ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారనమాట. అంటే వాళ్ళు చదివింది ఒకటి, వాళ్ళు చేస్తుంది ఒకటి. దే డోంట్ హ్యావ్ ఈవెన్ ద కరెక్ట్ salaries for them. సో అంత దారుణమైన స్థితిలో ఉన్నాం. సో యూ గైస్ షుడ్ స్టార్ట్ సమ్ స్టార్ట్అప్స్. ఆల్రైట్, సో వాట్ ఇస్ ద నెక్స్ట్ థింగ్? సో టైప్స్ ఆఫ్ ఎకనామిక్స్. సో ద డివిజన్ ఆఫ్ ది ఎకనామిక్స్ వరల్డ్లో చూస్తే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒకటి, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఒకలాగా తీసుకుంటారు అనమాట. సో దేర్ ఆర్ ఫ్యూ టైప్స్. సో ఏ టైప్స్ ఉన్నాయంటే ఒకటి క్యాపిటలిస్ట్. ఓకే, నెక్స్ట్ ది సోషలిస్ట్, కమ్యూనిస్ట్, మిక్స్డ్. సో ఇండియా ఏం చెప్పాను, ఇండియాది ఏంటి? Come on guys, can you hear me? Can someone unmute yourself and say hi or something? Yeah, ఇండియా ఏం చెప్పాను, మిక్స్డ్ అని చెప్పా కదా, మిక్స్డ్ ఎకానమీ. ఇప్పుడు క్యాపిటలిస్ట్ అని చూద్దాం. క్యాపిటలిస్ట్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. సో ప్రైవేట్ ఓనర్షిప్ ఉంటుంది అనమాట. ఓకే, మొత్తం అంతా ప్రైవేట్ ఓనర్షిప్.
okay, except for the పాలిటిక్స్ అండ్ డిఫెన్స్ సెక్టర్. ఓకే, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకున్నాం. అమెరికా తీసుకుంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం ఇవన్నీ ఎవరివి? అమెరికా వాడివే. ఓకే, సో వీళ్ళందరూ ఏంటి? ప్రైవేట్ సెక్టర్స్. నథింగ్ ఇస్ గవర్నమెంట్ సెక్టర్, రైట్? సో ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఏంటంటే దేర్ ఓన్లీ దేర్ పాలిటిక్స్ అండ్ డిఫెన్స్ సెక్టర్, దట్స్ ఇట్. నాసా అంతే, ఇది ఒక్కటే. ఇది మిగిలిన స్పేస్ ఎక్స్ ఇవన్నీ ఎవరివి? ఎలాన్ మస్క్ కదా. సో అంతా ప్రైవేటైజేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ దే విల్ గివ్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ అనమాట. సో there will be no interference of the government and the basic laws of supply and demand is responsible. ఎఫెక్టివ్ ఎకానమీకి ఇది త్రోహపడుతుంది అనమాట. సో వాట్ అవర్ పీపుల్ థింకింగ్ ఇస్ దట్ ఇండియా కూడా ఇది చేద్దాం అనేసి. బట్ ఇండియాకి వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే, వన్, ఇఫ్ యూ రీడ్ పేపర్ విల్ బి నోయింగ్ ఇట్. సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ డెప్త్. సో ఐ విల్ బి షేరింగ్ ఏ వన్ PDF with you, just try to read it. Next thing, socialistic అంటే టోటల్ గవర్నమెంట్ అనమాట. ఓకే, సో ఎవ్రీథింగ్. ఎగ్జాంపుల్ ఏమని చెప్తారా? చైనా, రష్యా. ఓకే, సో హ్యూమన్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తారు అనమాట. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకప్పుడు కోల్కతా తెలుసు మీ అందరికీ. కోల్కతా కాదు, వెస్ట్ బెంగాల్లోని ఒకప్పుడు ఫుల్గా కమ్యూనిస్ట్ ఉండేవారు. కమ్యూనిస్టులు కూడా ఇద్దరు ఉండేవారు. ఒక కమ్యూనిస్ట్ సోషలిస్టిక్, ఇంకోలో మార్కిజం. ఓకే, సంథింగ్ ఇలా ఉండేవారు. సో వాళ్ళు ఏం చేసేవారు అంటే, వెస్ట్ బెంగాల్లోని మొత్తం దే ఓన్లీ వాంట్ గవర్నమెంట్ అనమాట. అంటే గవర్నమెంట్ ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఆర్ ఆల్వేస్ ఫర్ ద పీపుల్. సో వాట్ ఎవర్ దే డూ, even if there is loss for them, they try to give advantage to the people కదా. సో దట్స్ ద రీజన్ సోషలిస్టిక్ కావాలని చెప్పేసి వెస్ట్ బెంగాల్ కోరారు. కానీ రైట్ నౌ వాట్ మమతా ఈస్ డూయింగ్, షీఈస్ ప్రైవేటైజేషన్ విభత్సంగా అవుతుంది. అండ్ ఇఫ్ యూ గో టు కోల్కతా, యూ విల్ నో వాట్ poverty is all about. You will know what exactly what she is doing. Of course there is nothing. Once you go to Kolkata, you will say in Andhra Pradesh is the best. Yeah. Okay, so I don't go to depth. So what is communist? So communist అంటే చెప్పాను కదా. సో it's like a socialistic economy which give emphasis to the collective ownership of the state అనమాట. అంటే ప్రాపర్టీకి కానీ అండ్ అసెట్స్ కానీ. ఓకే, ఇంకో వైపు ఏంటంటే స్టేట్ అనేది, ద స్టేట్ విల్ బి రన్నింగ్ ది ఎకానమీ అనమాట. ఓకే, యా. సో ఫైనల్గా మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి? మనకి ఇండియాకి మిక్స్డ్ ఎకానమీ కాబట్టి జాగ్రత్తగా వినండి. సో మిక్స్డ్ ఎకానమీ అంటే ఇట్ విల్ బి పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్. సో పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. మన ఇండియా చూస్తే జస్ట్ ఆంధ్రప్రదేశ్ చూడండి, విశాఖపట్నం చూడండి. విశాఖపట్నంలోనే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, తర్వాత హెచ్పిసిఎల్ ఉంది, షిప్ యార్డ్ ఉంది. సో ఈ 3 కంపెనీస్ తీసుకుంటే ఈ 3 కంపెనీస్ కనిపిస్తాయి, కానీ పక్కన కోరమండల్ ఉంది, హెచ్పిసిఎల్ పక్కన, ప్రైవేటైజేషన్. ఇప్పుడు మనం జస్ట్ ఆటో నగర్కి వెళ్ళామనుకోండి, ఆటో నగర్లో అన్ని ప్రైవేట్ కంపెనీలేనా? అన్ని ప్రైవేట్ కంపెనీలే. ఈవెన్ హెచ్పిసిఎల్లోనే 50 to 60% ప్రైవేట్ ఎంటిటీస్, స్టీల్ ప్లాంట్లోనే 60% ప్రైవేట్ ఎంటిటీస్, అన్ని అంత కాంట్రాక్ట్. షిప్ యార్డ్లోనే 70% ప్రైవేట్ ఎంటిటీస్, గవర్నమెంట్ అంతా ప్రైవేటైజేషన్ 100%. ఓకే, సో ఇది అనమాట దిస్ మిక్స్డ్ ఎకానమీ. ఓకే, సో గవర్నమెంట్ మేక్స్ డెసిషన్ ఫర్ ద పబ్లిక్ సెక్టర్స్, కాకపోతే బిజినెస్ మ్యాన్ విల్ టేక్ ద డెసిషన్స్ ఫర్ ది ప్రైవేట్ సెక్టర్స్ అంతే. ఆల్రైట్, సో లెట్ us see the sectors of economy. ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి? సో దేర్ ఆర్ 5 సెక్టర్స్. సో బేసికల్గా మాత్రం ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. ఐ నో యూ కెనాట్ సీ దట్, బట్ ట్రై టు అండర్స్టాండ్. టెరిషరీలోని అంటే
టెరిషియరీలో there will be 2 quaternary, quinary. ఇవన్నీ ఏంటి చూద్దాం. సో సెక్టర్స్ ఏంటంటే సో ఎకానమీ అనేది వేరే సెక్టర్స్కి డిఫైన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ సెక్టర్ ఏంటంటే ప్రైమరీ సెక్టర్ అంటే డైరెక్ట్ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి తీసుకున్నాం అనుకోండి, న్యాచురల్ రిసోర్సెస్ నుంచి. ఓకే, సో ఇఫ్ యూఆర్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ ద న్యాచురల్ రిసోర్సెస్ అంటే అగ్రికల్చర్ కావచ్చు, or else you can call it as forestry, okay, ఫిషింగ్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, or else మెటల్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇవన్నీ ప్రైమరీ సెక్టర్ కింద వస్తుంది. నా సెకండరీ సెక్టర్, ఇప్పుడు ప్రైమరీ సెక్టర్ తీసుకున్నాం కదా, ప్రైమరీ సెక్టర్లో ఫుడ్ వస్తుంది కదా, ఈ ఫుడ్ని ప్రాసెస్ చేయడాన్ని సెకండరీ సెక్టర్. సింపుల్గా సెకండరీ సెక్టర్ ఇంకో పేరు ఏంటంటే ఇండస్ట్రీ. ఆల్రైట్, సో అంటే ఇండస్ట్రీ అంటే ఏంటి? ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్తో కన్సర్న్ అయి ఉంటుంది అనమాట. అంటే ఫినిష్డ్ గూడ్స్ని సెకండరీ సెక్టర్గా అని అంటాం. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్, కన్స్ట్రక్షన్ కింద సెకండరీ సెక్టర్ వస్తుంది. ఫైనల్గా టెరిషియరీ సెక్టర్ అంటే ఇప్పుడు దాకా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం, ప్రొడక్షన్ చేసాం. అంటే ఇక్కడ మనం ఒక కార్ని తయారు చేసాం అనుకోండి, ఈ కార్ ముందుకు వెళ్ళాలంటే వెళ్తుంది, కానీ కొన్ని రోజులకి ఏం చేస్తాం? సర్వీస్కి ఇస్తామా? అదే టెరిషియరీ సెక్టర్ అంటే సర్వీస్. ఓకే, సో అన్ని సర్వీసులు దీని కింద వస్తుంది. కాకపోతే కొంచెం చదువు లేకపోతే టెరిషియరీ అంటాం, చదువు అంటే క్వాటర్నరీ అంటాం అనమాట. క్వాటర్నరీ అంటే హాస్పిటల్స్, ఆల్రైట్, అండ్ దెన్ వాట్ ఎల్స్ లెఫ్ట్? స్కూల్స్, కాలేజీలు, సర్వీస్ సెక్టర్, యూనివర్సిటీలు. నెక్స్ట్ ది బ్యాంక్స్ క్వైనరీ, బ్యాంక్స్ కూడా. ఓకే, క్వైనరీ అంటే పాలిటిక్స్ కింద వస్తాయి అనమాట. అండ్ సైంటిస్ట్స్. ఓకే, అఫ్ కోర్స్ ఈ రెండు పక్కన పెట్టండి, కానీ ఈ రెండు కూడా టెరిషియరీ కింద వస్తాయి, చాలా గుర్తుంచుకోండి. ఆల్రైట్, సో 3 సెక్టర్స్. ఇప్పుడు ఎకానమీలో కొన్ని టైప్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎకానమీస్? on the basis of the proportion of the particular sectors in the total production of the economy and the ratio of the population, there could be livelihood economies. So characterization అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అగ్రేరియన్ అంటే షేర్ ఆఫ్ ది ప్రైమరీ సెక్టర్. సో ప్రైమరీ సెక్టర్ అంటే పెడుతున్నాను, దీన్ని ప్రైమరీ సెక్టర్ అంటాం. సో 50% కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో టోటల్ జీడిపి ఆఫ్ ద ఎకానమీలోని 50% ఎక్కువ ఉంటుంది, అని అగ్రేరియన్ అంటాం. ఓకే, ఇండస్ట్రియల్ అంటే సెకండరీ సెక్టర్ అనేది కంట్రిబ్యూట్స్ మోర్ దెన్ 50% అనమాట. టోటల్ ప్రొడక్ట్ వాల్యూ ఆఫ్ ది ఎకానమీకి. అండ్ టెరిషియరీ విల్ గివ్ మోర్ దెన్ 50% అంతే. ఓకే, సర్వీస్, అగ్రేరియన్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్. నౌ లెట్స్ గో విత్ ది నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్కి ఒక ఫార్ములా ఉంది. నేషనల్ ఇన్కమ్ అంటే ముందు నేషనల్ ఇన్కమ్ అంటే తెలుసుకుందాం. ఓకే, సో నేషనల్ ఇన్కమ్ అంటే సింపుల్ గుర్తించుకోండి. నేషనల్ ఇన్కమ్ అంటే టోటల్ నెట్ ఎర్నింగ్స్ acquired from the production of goods and services in the country. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత చేస్తున్నాము, ఒక పీరియడ్ ఆఫ్ టైంకి ఎంత చేస్తున్నాము. సో దీనిలోని నేషనల్ ఇన్కమ్లోని ఏవి ఉంటాయంటే వేజెస్, శాలరీకి వేజ్ తేడా ఏంటి? వేజ్ అంటే రోజువారీ, శాలరీ అంటే మంత్లీ. అండ్ రెంట్, ప్రాఫిట్స్, ఓకే, లీజ్, ఇంట్రెస్ట్, ఇవన్నీ నేషనల్ ఇన్కమ్ వస్తాయి అనమాట. ఓకేనా? సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అని అంటే ఒక చిన్న ఫార్ములా ఉంది, ఇది మీకు గుర్తించుకోండి, పెద్దగా అవసరం లేదు. C+I+G+X-M. ఓకే, ఇక్కడ సి అంటే ఏంటి? సి అంటే టోటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఐ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, అంటే కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్. ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, అంటే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇస్తుందా, ఇప్పుడు తల్లి ఒడి, అమ్మ ఒడి,
ఏమో ఇంకేవో స్కీమ్స్ ఉన్నాయి కదా, ఈ స్కీమ్స్ అన్ని వస్తున్నాయి కదా, మీకు ఎలా వచ్చేస్తున్నాయి? గవర్నమెంట్ నుంచే కదా. సో ఇవి కూడా దాని కింద వస్తాయి అనమాట. సో ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్, అంతే. ఆల్రైట్. సో ఇది నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్లోనే కొన్ని ఇది డెఫినేషన్. సో కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి. సో జీడిపి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జీడిపి. ఎవరైనా చెప్తారు దీనికి ఫుల్ ఫామ్? పర్ఫెక్ట్. అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి ఉంటాం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే నాకు కూడా తెలియదు. ఓకే, ఐమ్ జస్ట్ కిడింగ్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే వాల్యూ ఆఫ్ ఆల్ ది ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ఎ కంట్రీ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఇండియాలోని ఒక ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్టికులర్ టైం అంటే ఒక సంవత్సరానికి పర్ ఇయర్ కి ఎంత అవుతుంది, దీనే జీడిపి అంటాం. పెద్ద కష్టం కాదు కదా. ఓకే, జీడిపిని కూడా కొనవచ్చు. అది సి ప్లస్, సి అంటే కన్వెన్షన్ అనుకున్నాం, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం, ప్లస్ జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, అండ్ ఎన్ఎక్స్. ఎన్ఎక్స్ అంటే ఇక్కడ నెట్ ఎక్స్పోర్ట్. నువ్వు చేసిన గూడ్స్ని ఎంతవరకు నువ్వు ఇవ్వగలుగుతున్నావు, నువ్వు సర్వీసెస్ బయట దేశాలకి ఎంత చేయగలుగుతున్నావు. సో నీకు సర్వీస్ ఇండస్ట్రీస్ ఏవైనా నీ దగ్గర ఉన్నాయా అంటే నీ కంట్రీలోని, డూ యూ హ్యావ్ ఎనీ సర్వీస్, ఆర్ డూయింగ్ ఎనీ సర్వీసెస్ ఫర్ ది అవుట్ సైడ్ కంట్రీస్, అదనమాట. ఓకే, ఒకళ్ళు చేయగలిగితే ఇఫ్ యూ డూయింగ్ వెల్ దెన్ యువర్ జీడిపి విల్ బి ఇంక్రీజ్. నెక్స్ట్ ఎన్డిపి. ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకే, సో అక్కడ గ్రాస్ నెట్, నెట్కి గ్రాస్కి పెద్ద తేడా ఏం లేదు కదా. సో ఏం లేదు, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే, సో నేను మొత్తం చెప్పేదాం. సో ఇది ఏం లేదు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే అర్థం కదా. సో ఎంత గూడ్స్ సర్వీస్ అన్నీ ఉన్నాయో చేస్తున్నాం, అది దాని నుంచి ఇక్కడ మనకి డెప్రిషియేషన్ ఉంటుంది అనమాట. డెప్రిషియేషన్ అనమాట. డెప్రిషియేషన్ అంటే చెప్తాను. సో దానికి ముందు జీడిపి అనేది వెయిట్ అంటే వాల్యూ ఆఫ్ డెప్రిషియేషన్ కింద తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ నెట్ జీడిపి అనేది మనం ఎలా తీసుకుంటామంటే సింపుల్. సో డెప్రిషియేషన్ వాల్యూ అంటే వేరు టేర్ ఉంటుంది అనమాట. ఈ వేరు టేర్ అనేది లీవ్ చేసి మన ఎన్డిపి అనేది తీసుకుంటాం, అంతే. ఇప్పుడు జిఎన్పి. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఇట్ క్వాంటిఫైస్ ది సైజ్ ఆఫ్ ఏ కంట్రీస్ ఎకానమీ. సో అంటే బార్డర్స్ దగ్గర ఎంతవరకు ఒక సిటిజన్ అనేది అబ్రాడ్ అంటే హౌ మన్ ట్రాన్స్ బార్డర్ ఎకనామికల్ యాక్టివిటీస్ అంటాం అనమాట. ఎంతవరకు మనకి యాక్టివిటీస్ అవుతున్నాయి. సో ఇది ఎలాగా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే జిఎన్పి అంటే జీడిపి తెలుసు కదా, జీడిపి ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్లో ఎక్కడి నుంచి, అబ్రాడ్ నుంచి. ఓకే, సో బయట దేశాల నుంచి మనకి డబ్బులు వస్తున్నాయి అనుకోండి, మైనస్ నెట్ ఇన్కమ్ అవుట్ఫ్లో టు ది అదర్ కంట్రీస్, అంతే. మన దేశం నుంచి బయటకి ఎంత మనీ వెళ్తుంది, వాళ్ళ దేశం మీద ఎంత వస్తుంది, అంతే. దీన్ని జిఎన్పి అంటాం. ఓకే, నౌ ఎన్ఎన్పి. ఇది లాస్ట్ వన్, ఇది గుర్తించుకోండి. ఎన్ఎన్పి అంటే ఏం లేదు, నెట్ నేషనల్ ప్రొడక్ట్. పి అంటే ప్రొడక్ట్ అని గుర్తించుకోండి, అన్నిటి ప్రొడక్టే. సో నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనేది సేమ్. ఎన్ఎన్పి అంటే జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మైనస్ డెప్రిషియేషన్ అనమాట. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే మీ అందరికీ నేషనల్ ఇన్కమ్ అని తెలుసు కదా. ఇప్పుడు మీకంటే ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇప్పుడు ఎవరైనా వర్క్ చేస్తే, ఇప్పుడు నేను ఒక కంపెనీ చేస్తున్నాను అనుకోండి, ఆ కంపెనీలో నాకు 10 lakhs వస్తుంది అనుకోండి.
10 lakhs, that's my that's my income, that's it, right? సో అదే నాకు మా కంట్రీకి ఇన్కమ్ ఎంత అని తెలుసుకోవాలనుకుంటే సింపుల్, ఈ నెట్ నేషనల్ ఇన్కమ్, నేషనల్ ప్రొడక్ట్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. మీరు ఒక చిప్ ప్యాక్ కొనుక్కుంటే ట్యాక్స్ తీసుకుంటారు, దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు అనమాట. ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీస్. ఓకే, అంతే సింపుల్. నెక్స్ట్ కాస్ట్ అండ్ ప్రైస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో కాస్ట్ అండ్ ప్రైస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే టూ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి అనమాట, ప్రైస్ ఉంటాయి. ఇవి క్యాలిక్యులేట్ చేస్తాం. సో టు క్యాలిక్యులేట్ ది నేషనల్ ఇన్కమ్ వీ నీడ్ టు చూస్ ద బేసిస్ ఆఫ్ విచ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ షుడ్ బి డన్. సో కాస్ట్ వైపా ప్రైస్ వైపా. ఓకే, సో ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ది మార్కెట్ కాస్ట్ ఉంటుంది. సో ఇవేంటో చూద్దాం తర్వాత. నెక్స్ట్ ట్యాక్సెస్ అండ్ నేషనల్ ఇన్కమ్. ఇది అయిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. సో ట్యాక్సెస్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ చూసాము, అలా చేయరు. సో ట్యాక్సెస్ అంటే బేసికల్గా ఇండియన్ సినారియోని there is no difference to the extent of the direct taxes and no requirement of any adjustment to make whether the national income is calculated from the factor cost or the market cost. సో దీన్ని మనం కాస్ట్ అంటాం అనమాట. సో ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్ అని అంటే is basically NNP at market cost plus subsidies, అంతే. ఆల్రైట్, సో సబ్సిడీస్ నేషనల్ ఇన్కమ్ సేమ్ థింగ్ అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్తాం. నెక్స్ట్ టాపిక్ కరెన్సీస్. సో ఇన్కమ్లోని మనకి ఇవన్నీ చూసాం, అయితే అవన్నీ పెద్దగా క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి చూసాం. అయితే కరెన్సీలు కూడా అడుగుతాడు. సో వాట్ ఆర్ ద కరెన్సీస్? సో చిన్నగా బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్స్ అనేవాళ్ళు యూస్ టు యూస్ గోల్డ్ అనమాట, గోల్డ్ కాయిన్స్. గుర్తుండదా, ఒక 245 to 125 బీసీ కాలంలో. ఓకే, సో అలాగే మనకి రూపీ అనేది ఇండియాలోని మింట్ చేసేవారు అనమాట. అంటే 1542లోని రూపీ అనేది మింట్ చేసేవారు. మింట్ తెలుసు కదా, మింట్లు ఇండియాలో మింట్లు ఎక్కడ ఉన్నాయి, ముంబైలోని, హైదరాబాద్లోని, కోల్కతాలోని. ఓకే, అండ్ దెన్ 1882లోని బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ టైం కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకే, ఇది మన బిట్ అడిగాడు సిజిఎల్లోని, ఎవరైనా రాస్తుంటే చూసుకోండి. బ్రిటిష్ ఇంట్రొడ్యూస్డ్ కరెన్సీ ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి 4 బిట్లు ఇచ్చారు. 1882, 1856 అలా ఇచ్చారు అనమాట. సో చూసుకోండి 1882 అని. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే మనకి ఎప్పుడు పడే బిట్టు ఆర్బీఐ. ఎప్పుడు వచ్చింది ఆర్బీఐ అనేది ఇండియాలోని 1935లోని ఎస్టాబ్లిష్ అయింది. 1935లో మనకి ఇంకోటి అయింది, గుర్తుందా? 1935లోని మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది. అదే కాకుండా మనకి మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అప్పుడు రాయడం జరిగింది. అండ్ 1947లో ఏమైందనంటే ఇండియా అనేది ఐఎంఎఫ్లో మెంబర్ అయింది. ఐఎంఎఫ్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇక్కడ నుంచి ఒక్కసారి ఐఎంఎఫ్లో మెంబర్ అయితే రూపీ అనేది ఒక ఐఎంఎఫ్లో ఒక స్టాండర్డ్గా నిలబడుతుంది అనమాట. మీ అందరికి డౌట్ వస్తుంది, సార్ ఏంటి సార్ రూపీ ఉంటుంది, డాలర్ ఉంది, మనం కూడా డాలర్ తీసుకోవచ్చు కదా, మనకి సేమ్ వాల్యూ ఉంటుంది కదా అంటే కాదు. సో ఐఎంఎఫ్లోని ఇప్పుడు నువ్వు ఐఎంఎఫ్లో మెంబర్ కాదనుకోండి, అప్పుడు మనం గ్లోబలైజేషన్ అవుతాం. అంటే మన కరెన్సీ బయట కరెన్సీ తోటి వ్యాలిడ్ అవ్వదు అనమాట. సో దానికోసం అని చెప్పేసి 1940లో మనకి స్వతంత్రం వచ్చాక మన ఐఎంఎఫ్ మెంబర్ అయ్యాక సో మనకి మన జీడిపి బట్టి, ఇలా చూసాం కదా నేషనల్ ఇన్కమ్ బట్టి, దీన్ని బట్టి ఫ్యాక్టర్స్ డిసైడ్ అవుతుంది అనమాట. మన రూపీ వాల్యూ ఎంత ఉంటుంది, డాలర్ వాల్యూ ఎంత ఉంటుంది. సో మనం ఎంతవరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఎన్ని ఎక్స్పోర్ట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత రూపీ వాల్యూ పెరిగిపోద్ది అనమాట. ఒకవేళ ఇంపోర్ట్ వాల్యూ ఎక్కువైపోయింది అనుకో, రూపీ వాల్యూ తగ్గిపోతుంటుంది, అంతే. ఓకే, సో ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ కరెన్సీ చూద్దాం. సో కరెన్సీలోనే కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, దాని ముందు ఒకసారి చిన్న గుర్తు చేయాలి. ఇక్కడ రూపీ సింబల్ గీసాను కదా, ఈ రూపీ సింబల్ గీసింది ఎవరు డిజైన్ చేశారు తెలుసా?
ఓకే, గ్రూప్ సింబల్ అనేది దేవన్గిరి గుర్తుంచుకోండి. దేవన్గిరి కాన్స్టెంట్ నుంచి తీసుకున్నాం. ఇది ఉదయ్ కుమార్ ఒక ఐఐటిలోని చదువుకునే వ్యక్తి. ఉదయ్ కుమార్ అనే ఒక వ్యక్తి డిజైన్ చేశాడు. సిస్టమ్ ఆఫ్ కరెన్సీ సిస్టంలోని ఫస్ట్ సిస్టమ్ ఏంటంటే డెసిమల్ సిస్టమ్. సో ఇక్కడ మనం కాయినేజ్ అనేది 955లో వచ్చింది. ఒక రూపీ అనేది 16 అన్నాస్. మీకు అన్నా అని తెలియకపోతే ఒక పైసా అనుకోవచ్చు. అండ్ దెన్ ఇష్యూ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కరెన్సీ అయింది. సో ఆల్ కాయిన్స్ అండ్ 1 రూపీ నోట్స్ ఆర్ ఇష్యూడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆర్బీఐ అనేది అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ డివాల్యూషన్ ఆఫ్ కరెన్సీ కూడా జరిగింది. సో మీ అందరూ తెలిసిందే, వాల్యూ ఆఫ్ ఇండియన్ రూపీ అనేది తగ్గిపోతున్నప్పుడు 1947లోని ఐఎంఎఫ్లో మెంబర్ అయింది. సో దీనికి రిజల్ట్గా రూపీ అనేది డివాల్యూట్ ఉంది. సో ఫస్ట్ డివాల్యూషన్ అనేది ఎక్కడ జరిగింది అని చూద్దాం మనం. ఓకే, దట్ కాయిన్ సిస్టమ్ ఇండియా. సో డెసిమల్ సిస్టమ్ ఆల్రెడీ చూసాం, చెప్పాను ఆల్రెడీ మీకు, కాయినేజ్ గురించి చెప్పాను. అండ్ దెన్ ఇష్యూ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆర్బీఐ ద్వారా జరుగుతుంది. సెకండ్ థింగ్ డివాల్యూషన్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డివాల్యూషన్ అనేది ఎప్పుడు జరిగిందనంటే 1949లో జరిగింది. 30.5% డివాల్యూట్ అయింది. అప్పుడు మనకి డాక్టర్ జాన్ మత్తై, హీ వాస్ అవర్ ఫినాన్షియల్ మినిస్టర్. ఓకే, జాన్ మత్తై ఉన్నప్పుడు మనకి ఎంత అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ డివాల్యూషన్ అయింది. సెకండ్ డివాల్యూషన్లోని 1966లో అయింది. అప్పుడు మనకి ఫినాన్షియల్ మినిస్టర్ సచిహంద్ర. ఓకే, మనకి ఎంత వచ్చిందనంటే 57% డివాల్యూట్ అయింది. ఫైనల్గా థర్డ్ అయింది, అలా ఫోర్త్ అయింది. థర్డ్ ఫోర్త్లోని మనమన అయింది 1991లో. ఓకే, అప్పుడు మనకి 11% అలా 20% అయింది. అప్పుడు మనకి ఫినాన్షియల్ మినిస్టర్ అంత తెలిసిందే, ఎవరు 1991లో మన్మోహన్ సింగ్. ఓకే, నౌ లెట్స్ గో విత్ ది కాయిన్ సిస్టమ్ ఇన్ ఇండియా. కాయిన్ సిస్టమ్ మనకు తెలిసిందే. ఒకప్పుడు మనకి పైసలు ఉండేవి, పైసలను తీసి మనకి ఒకటే కాయిన్ 2000 రూపాయల నోటును 200 నోటు 500 నోటు చేసాడు. ఓకే, పెద్దగా వస్తుంది. లెట్స్ గో ది ప్లానింగ్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు దాకా మనం విన్నాం కదా, క్లాస్ చాలా బాగా విన్నాం. జిఎన్పి అనుకున్నాం, మనం ఎక్స్పోర్ట్ పెంచదు అనుకుంటున్నాం. సో ఈ ఎక్స్పోర్ట్స్ పెంచాలి అని అంటే మనకి కరెన్సీ పెంచాలి, మన జీడిపి పెరగాలి. సో ఈ జీడిపి పెరగాలి అంటే వాట్ టు డూ? మనం అసలుకి పేదవాళ్ళమే, రైట్? వీఆర్ అన్ఎంప్లాయిడ్. అబోవ్ ఆల్ we had our inflation. ఓకే, సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మనం స్టార్టింగ్లో చూసాం. ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని ఓవర్కమ్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ ప్లానింగ్. సో దీనికోసం అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ చేసిందనమాట. సో ఎకనామికల్ ప్లానింగ్ అని అంటే ఎకనామిక్ పాలసీ మెజర్స్ అనమాట. సో ఏంటి పాలసీ మెజర్స్ అని అంటే కంట్రీస్ రిసోర్సెస్ అనేవి యాక్టివిటీస్, సో నేషనల్ ప్రయారిటీస్ తోటి టైప్ అయి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ థింగ్, సో ప్లానింగ్ అనేది 2 రకాలు, ఒకటి ఇంపరేటివ్, ఇంకోటి ఇండికేటివ్. సో ఇంపరేటివ్ అని అంటే ప్లానింగ్ అనేది స్టేట్ ఎకానమీస్ తోటి ఫాలో అయి ఉంటుంది అనమాట. స్టేట్ ఎకానమీస్ అంటే ఏంటి? సోషలిస్టిక్ లేదా కమ్యూనిస్ట్. దీన్ని ఇంపరేటివ్ అంటాం అనమాట. సో దీన్నే మనం డైరెక్ట్ ఆర్ టార్గెట్ ప్లానింగ్ అని అంటాం. నెక్స్ట్ ది ఇండికేటివ్ అని అంటే ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ది సోవియట్ యూనియన్ అనేది ఫామ్ అయింది. సోవియట్ ప్లానింగ్ చేసినప్పుడు ఏం చేశారంటే డెమోక్రటిక్ చేశారనమాట. అంటే నైదర్ కమ్యూనిస్ట్ నాట్ సోషలిస్టిక్. సో అలాంటి ఇండికేషన్ చేసుకుంటే ఇండికేటివ్ అనమాట. సోషలిస్టిక్ కాదు, కమ్యూనిస్టిక్ కాదు. ఇప్పుడు ఇండియాలోని ప్లానింగ్ అనేది ఎలా వెళ్ళింది? సో మీకు ఒక చిన్న గీసాను, సో జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 1934లో మనకి ఫస్ట్గా ఎం విశ్వేశ్వర అనే అతని వ్యక్తి, హీస్ ఏ ఇంజనీర్ అండ్ పొలిటీషియన్ అనమాట. సో ప్లాన్ ఎకానమీ ఫర్ ఇండియా అనమాట. నెక్స్ట్ 1938లో నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనేది సెటప్ అయింది. దాని చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1944లో బాంబే కంపెనీ అనేది 8 లీడింగ్ ఇండస్ట్రియల్స్, అందులో ఒకరు రతన్ టాటా, ఇంకొకరు
జిఆర్డి టాటా అండ్ బిర్లా అండ్ కొంతమంది అనమాట. 1944 మళ్ళీ అదే సంవత్సరంలోనే గాంధీయన్ ప్లాన్ అయింది. అక్కడ శ్రీమాన్ నారాయణ అగ్రవాల్ అక్కడ మెయిన్గా దేని గురించి ఎంప్రెస్ చేశారంటే డీసెంట్రలైజేషన్. గుర్తుంచుకొని క్వశ్చన్ అడుగుతాడు. డీసెంట్రలైజేషన్ గురించి, అగ్రికల్చరల్ డెవలప్మెంట్స్ గురించి, కాటేజ్ ఇండస్ట్రీస్ గురించి. ఓకే, నెక్స్ట్ థింగ్ 1945లోనే పీపుల్స్ ప్లాన్ అనే వాళ్ళు ఎంఎన్ రాయ్ బట్టి వచ్చారు. ఫైనల్గా 1950లోనే సర్వోదయ ప్లాన్ జయప్రకాష్ నారాయణ్ అనే వ్యక్తి తీసుకున్నారు అనమాట. సో దిస్ ద ప్లానింగ్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఇవన్నీ అనుకున్నాక ఏమనుకున్నారంటే, ఒరే మనం ప్లానింగ్ చేయాలంటే మనకి కొన్ని ప్లానింగ్ కమిషన్స్ ఉండాలి అని చెప్పేసి 1950లోని మార్చ్ 1950లోని ప్లానింగ్ కమిషన్ అనేది సెటప్ చేశారు. దానికి ఒక క్యాబినెట్ రెజల్యూషన్ తీసుకున్నారు అనమాట. సో ఎప్పుడు తీసుకున్నారు? మార్చ్ 1950. సో దీనికి ఒక క్యాబినెట్ రెజల్యూషన్ అయింది. సో వాట్ ఈస్ రెజల్యూషన్ అని అంటే, దోస్ ఆర్ కాల్డ్ 5-year plans. మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. మీరు ఐ థింక్ 10th క్లాస్ 8th క్లాస్ ఉంటుంది 5-year plans కదా. సో ఈ 5-year plans ఏంటి? అఫ్ కోర్స్ మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే, మీకు ఒక చిన్న ప్లాన్ చెప్తాను, ప్లాన్ గుర్తుంచుకోండి. ఓకే, 5 years అని అంటే మనకి 12 ఉంటాయి. ఓకే, కరెక్ట్గా 12 ఉంటాయి. 12 దాటిసాక మనకి మనం ఏం చేస్తాడు, మన మోడీ వచ్చి తీస్తాడు. మనకి అభివృద్ధి ఏం లేదులే, చిన్న విగ్రహాలు కట్టాడు, విగ్రహాలు కట్టేసి దాన్ని నీతి ఆయోగ్ అనేసాడు, అయిపోయింది. ఓకే, సో అఫ్ కోర్స్ మనం నేర్చుకుందాం. సో ఈ 12 మీద కంపల్సరీ ఎవ్రీ టైం ఏదో పడుతూనే ఉంది. సో మీరు నేర్చుకున్నారనుకోండి ఒక మార్క్ గ్యారంటీ కదా. సో చూసుకోండి. సో మనం నేనేది పద్ధతి చెప్పను, జస్ట్ పైపైన చెప్పేస్తాను. సో మీరు కూడా ఫాస్ట్గా చూసుకుని నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ 5-year ప్లాన్ మెయిన్గా ప్రయారిటీ దేని గురించి ఇచ్చిందంటే అగ్రికల్చర్, ఓకే, ఇరిగేషన్, పవర్, ట్రాన్స్పోర్ట్. సో సెకండ్ 5-year ప్లాన్ అనేది నెహ్రూ. సో ఇండస్ట్రియలైజేషన్ తోటి పడింది. సో ఇండస్ట్రియలైజేషన్ పడే ప్రతిసారి గుర్తుంచుకోండి, చాలా ఎక్కువసేపు మనకి ఇన్కమ్ అనేది రైస్ అయింది. ఓకే, ఇంక్రీజ్ నేషనల్ ఇన్కమ్ బై 25%. దట్ ఇస్ అవర్ ప్లాన్. సో ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ 7% to 11% ఆఫ్ జీడిపి. ఓకే, సో థర్డ్ 5-year ప్లాన్ ఏమైందంటే అగ్రికల్చరల్ ప్లానింగ్ అండ్ ఫస్ట్ టైం బ్యాలెన్స్ అండ్ రీజనల్ డెవలప్మెంట్ అని జరిగిందనమాట. కాకపోతే డ్యూ టు హెవీ డ్రైన్ అండ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఈ ప్లాన్ అనేది అట్టర్ ఫ్లాప్ అయిందన్నమాట. నెక్స్ట్ గార్జిల్ స్ట్రాటజీ అనేది మెయిన్గా గ్రోత్ గురించి, స్టెబిలిటీ గురించి ఇది చూస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ 5-year ప్లాన్లోని మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సివియర్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పాను మీకు, ఒకేసారి ధరలు పెరుగుతుంటాయి. అఫ్కోర్స్ విల్ బి సీయింగ్ ఇట్ నెక్స్ట్ స్లైడ్స్. సో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ అండ్ అడాప్ట్ మెజర్స్. మనకు ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వచ్చింది, గుర్తుందా? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఇవన్నీ అనమాట. సో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ తీసుకురావడం. 6th 5-year ప్లాన్లోని పోవర్టీని రిమూవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి అనమాట. దాన్ని ఇండియన్ ఎకానమీ 5.11 అనేసి అన్నారు. సో నెక్స్ట్ 7th 5-year ప్లాన్ చాలా బాగుంటుంది. ఫుడ్ గ్రెయిన్ అనేది ర్యాపిడ్ ప్రొడక్షన్ అనమాట. సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయాలి, ప్రొడక్టివిటీ అనేది పెంచాలి. ఇక్కడ మనకు వచ్చే ఒక చిన్నది ఏంటంటే జేఆర్వై ఒక యోజన, జవహర్ రోజ్గార్ యోజన. సో 1989లోనే వచ్చింది. సో వేజ్ ఎంప్లాయ్మెంట్ మనకు ఇప్పుడు మన్రేగా ఉందా, అలాగే అనమాట. సో వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది అనమాట ఐఆర్డిపికి, సిఐడిపికి అలాగే అనమాట. నెక్స్ట్ 8th 5-year ప్లాన్. సో ఇక్కడ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్, మ్యాక్రో స్టెబిలైజేషన్ పాలసీస్, అన్సస్టైనబుల్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఫస్ట్ 5-year ప్లాన్ ఇంట్రోస్పెక్షన్ తో పాటు మ్యాక్రో ఎకనామిక్స్ పాలసీస్ అనేవి చూసుకుంది. నెక్స్ట్ 9th 5-year ప్లాన్స్లోనే సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ కొంచెం చూసాడు. అండ్ దెన్ ఫినాన్షియల్ కన్సాలిడేషన్, న్యూట్రిషన్ గురించి చూసాడు. సో ఆల్సో ఇంప్రూవ్మెంట్. అండ్ ఇక్కడ జీడిపి చూసాడు. 11th గ్రోత్ చూసాడు, జీడిపి గ్రోత్, అగ్రికల్చర్ గ్రోత్ కూడా. నెక్స్ట్ 12th మళ్ళీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మీద పడ్డాడు, అంటే ఇండస్ట్రీస్ మీద, అర్బనైజేషన్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ మీద. ఓకే, సో దీని తర్వాత అంతా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయి మనం దేనికి వెళ్ళిపోయామంటే
మన గవర్నమెంట్ మారిపోయిన వెంటనే 2015లోనే we had this నీతి ఆయోగ్ అనమాట. ఓకే, సో నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి విరుద్ధంగా, అంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి దే జస్ట్ రిమూవ్ ది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ దే కేమ్ టు నీతి ఆయోగ్. ఇది చాలా బాగుంటుంది. నీతి ఆయోగ్ ఏంటంటే డిజైనింగ్, ప్లానింగ్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్. సో ఏంటి అని అంటే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు మన చైర్మన్, లెఫ్టినెంట్ గవర్నర్స్, యూనియన్ టెరిటరీస్, స్పెషలిస్ట్స్, ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా బేటా అయ్యి సో నీతి ఆయోగ్ని డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఈ నీతి ఆయోగ్లో మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సో దీనికి చైర్పర్సన్ ఎవరంటే పిఎం, ప్రైమ్ మినిస్టర్. గవర్నింగ్ కౌన్సిల్ ఎవరంటే సిఎంస్ అండ్ యూనియన్ టెరిటరీస్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్. అండ్ రీజనల్ కౌన్సిల్స్ ఎవరంటే, దీన్ని బిట్లో పెడతారు కాబట్టి అందుకే చెప్తున్నాను, చూసుకోండి. సిఎంస్ సేమ్ అంతే, మెంబర్స్ ఫుల్ టైం బేసిస్ అనమాట. అండ్ పార్ట్ టైం మెంబర్స్ రొటేషనల్గా ఇద్దరిని పెడతారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ మ్యాక్సిమం 4 పిఎం ద్వారా నామినేట్ అవుతారు. అండ్ స్పెషల్ ఇన్వైటీస్ ఎవరంటే ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్స్ ఇలా అనమాట. ఓకే, ఇది గుర్తించిన సరిపోద్ది, పెద్దగా అవసరం లేదు. ఓకే, ఇదేం చేస్తుందంటే నీతి ఆయోగ్ అనేది ఇవేంటి 17 సస్టైన్మెంట్ గోల్స్. ఓకే, ఈ సస్టైనబుల్ గోల్స్ తోటి టైప్ అయింది అనమాట. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్డీసీ. సో నీతి ఆయోగ్లోనే కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఎన్డీసీ. ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని మనం ఇంకో విధంగా ఏమంటాం అంటే రాష్ట్రీయ వికాస్ పరిషత్. సరేనా? సో ఇది 1952లోనే టైప్ అయింది అనమాట. సో ఎన్డీసీ అనేది ఒక అడ్వైజరీ బాడీ. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఒక అడ్వైజరీ బాడీ. సో 15 ఇయర్ విజన్ అనేది పెట్టడం జరిగింది. సో 15 ఇయర్ విజన్ ఏంటంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చాక 5 ఇయర్ ప్లాన్ని డిస్కంటిన్యూ చేసి 15 ఇయర్ విజన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది అనమాట. సో దీనికి ఎజెండా ఏంటంటే 3 థింగ్స్. ఒకటి విజన్ డాక్యుమెంట్. విజన్ డాక్యుమెంట్ అనేది 2017 నుంచి 2033 వరకు. నెక్స్ట్ ది నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా. ఇది 2017 నుంచి 2025 వరకు. ఫైనల్గా రివ్యూ ఆఫ్ డెవలప్మెంట్ ఎజెండా. ఇది ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకి రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సేమ్ 2017 నుంచి 2020 దాకా అలా ప్రతి 3 సంవత్సరాలకి రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది 15 ఇయర్ విజన్ డాక్యుమెంట్ అనమాట. రైట్. సో కొన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ చూద్దాం. ఎకనామిక్ రిఫార్మ్స్కి వచ్చేసరికి రిఫార్మ్స్ అనేవి అలా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అసలు ఏంటి అని అంటే సో ఇండియాలోనే చాలా ఎక్కువ రిఫార్మ్స్ అయ్యాయి. సో దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే రోల్ అనేది డిక్లైన్ అవుతూ ఉండేది, పెరుగుతూ ఉండేది. సో ఎకనామిక్ రిఫార్మ్ అనేది పాలసీ షిఫ్ట్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ఆల్టర్నేటివ్గా డెవలప్మెంట్ స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ కోసం అని చెప్పేసి లాంగ్ టైంలోని ట్రయల్ అండ్ ఎర్రర్ తోటి ముందుకెళ్ళేవారు అనమాట. సో ఇందులోని ఎకనామిక్ కొన్ని రిఫార్మ్స్ అనేవి ఇండియాలో కూడా జరిగాయి. సో 1991 23 జూలైలోనే ఏమైందంటే కొన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి ఫినాన్షియల్గా అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ బిఓపి క్రైసిస్ అయిందనమాట. సో అప్పుడు హిస్టారికల్గా మనకి ఎకానమీ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. అప్పుడు 1980స్లోని తీసుకుని రిఫార్మ్ పనిచేసింది. ఓకే, సో అప్పుడు 1980లో ఏం చేసుకున్నాం, పార్షియల్ లిబరలైజేషన్. ఓకే, అప్పుడు మనకి దీన్ని బట్టి అగ్రికల్చర్ అనేది ఇంకా వ్యాస్ట్గా ఎక్స్పాండ్ అయింది. ఓకే, సో మనం దీన్ని తీసుకున్నాం మనకి వచ్చింది ఏంటంటే జస్ట్ మినిట్.
అప్పుడు మనకు మూడు విషయాలు వచ్చాయి. సో ఫస్ట్ ఏంటంటే లిబరలైజేషన్ చెప్పాను కదా నాకు ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియాలోని మేజర్ ఎల్పిజి అనేసి వాజ్పేయి ప్రభుత్వంలోనే మనకు వస్తుంది అనమాట ఎల్పిజి. సో లిబరలైజేషన్ అనేది ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ఐడియాలజీ అనమాట. లిబరలిజం అంటే ప్రో మార్కెట్ లేదా ప్రో క్యాపిటలిజం అనేది ఎకనామిక్ పాలసీస్ మీద చాలా ఎక్కువ చూపిస్తుంది. సో మనం లిబరల్ చేయాలి. సో ఇండియా కేసులోనే లిబరలైజేషన్ అంటే decrease in influence of the state of the plan or the command economy and increasing the influence of the market. So గవర్నమెంట్ ది తగ్గించి క్యాపిటలిస్ట్ అంటే ప్రైవేటైజేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ది ప్రైవేటైజేషన్. సో ఇక్కడ లిబరలైజేషన్ ఏం చేస్తాం అంటే లిబరల్ గా క్యాపిటలిస్ట్ వైపు వెళ్తాం. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అంటే ప్రజెంట్ జరుగుతుంది కదా మనకి ప్రైవేటైజేషన్ ఆల్మోస్ట్. ఇప్పుడు మోడీ వచ్చి ఒక్కట్లో కనీసం ఒక్క పిఎస్సి కట్టాడా? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ జస్ట్ సేమి అట్లీస్ట్ ఒక్క పిఎస్సి లేదు. కట్టిన మన బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఆల్మోస్ట్ చాలా కట్టారు. 72 అయినా కట్టారంట. సో ఇందులో కట్టినవి ఆల్మోస్ట్ అన్నిటిని ప్రైవేటైజేషన్ చేయడానికి చూస్తున్నాడు. సో అట్లీస్ట్ హీ డిడ్ంట్ ఈవెన్ కన్స్ట్రక్టెడ్ వన్. ఏం కట్టాడు? 2 స్టాటిస్ కట్టాడు, సంఘం కొట్టించుకున్నాడు, అంతే కదా. సో దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. అఫ్ కోర్స్ ప్రైవేటైజేషన్ షుడ్ బి డన్ బట్ నాట్ ఇన్ దిస్ మేనర్. ఓకే, ఎట్లా జరగాలో చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. సో ప్రైవేటైజేషన్ ఏమవుతుందంటే సో 100% ఓనర్షిప్ అనేది ఇంకా గవర్నమెంట్కి ఏమి ఉండదు, అంతా ప్రైవేట్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇండియన్ లైసెన్సింగ్ కానీ రిజర్వేషన్ కానీ ఇండస్ట్రీస్ కానీ సబ్సిడీస్ కానీ ప్రతిదీ కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఫైనల్గా గ్లోబలైజేషన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు దాకా మనం గ్లోబలైజేషన్ అని అంటే ఒకలాగా చూసేవాళ్ళమి, కానీ వన్స్ ద WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హ్యాడ్ వి టైఅప్డ్ విత్ దాట్, సో ఎవ్రీథింగ్ వాట్ ఎకనామికల్ రిఫార్మ్ అనేది జరిగింది అనమాట. సో ఈ రిఫార్మ్స్ అనేవి ఎలా జరిగాయి అంటే కొన్ని జనరేషన్స్కి జరిగాయి అనమాట. సో లెట్ us see the generations in the reforms. So what are the various generations? So there are first generation, second generation ఇలా ఉంటాయి కదా. సో ఫస్ట్ జనరేషన్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ speaks about the promotion of private sector and public sector reforms, external sector and financial sector. Okay, public, external, financial అండ్ ఫైనల్గా ట్యాక్స్ రిఫార్మ్స్ అనమాట. ఇది ఫస్ట్ జనరేషన్ రిఫార్మ్స్. సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఇట్ హ్యాస్ స్టార్ట్ అరౌండ్ ఇది ముందుది 1991 నుంచి 2000 దాకా, నెక్స్ట్ది 2000 నుంచి 2001 దాకా. ఓకే, ఫ్యాక్టర్ మార్కెట్ రిఫార్మ్స్, పబ్లిక్ సెక్టర్ రిఫార్మ్స్, సేమ్ రిఫార్మ్స్ ఇన్ గవర్నమెంట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనల్గా లీగల్ సెక్టర్ రిఫార్మ్స్. థర్డ్ జనరేషన్ రిఫార్మ్స్ ఏంటంటే కరెంట్లీ ఇండియాలోని ఛాలెంజ్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ ఫస్ట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. సో సెకండ్ ఏంటంటే రైల్వేస్లో కానీ రోడ్స్లో కానీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండగలేదు. సో మ్యానుఫ్యాక్చరింగ్, ఓకే, సో స్కిల్ ఇన్ మ్యాన్ పవర్. నెక్స్ట్ స్టార్ట్అప్ ఇంకో పదం ఏంటి? ఆంటర్ప్రినర్షిప్. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ జనరేషన్ రిఫార్మ్స్. ఆల్రైట్, సో మీకు అర్థమే ఉంటుంది. సో 3 జనరేషన్స్ ముందుకెళ్తున్నాం. సో ఇప్పుడు మనం వచ్చేది ఏంటంటే ఇవి, కానీ ఇందులో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే మన ఎకానమీలోని దేర్ ఆర్ ఫ్యూ లూప్ హోల్స్. ఓకే, సో వాట్ ఆర్ దోస్? సో ఫస్ట్ థింగ్ మీకు చెప్పాను నాకు నుంచి ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే రైస్ ఇన్ జనరల్ ప్రైస్ లెవెల్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగిపోతుంది, దాన్ని ఇన్ఫ్లేషన్ అనొచ్చు కదా. సో అఫ్ కోర్స్ మనం పెంచేస్తున్నాడు. ఒకప్పుడు ఏంటి మనకి కరోనా వచ్చినప్పుడు టోటల్ వరల్డ్ అంతా ద క్రూడ్ ఆయిల్ రేట్ ఇస్ లిటరల్లీ తగ్గిపోయింది డ్రాస్టికల్గా. బట్ మనకు అప్పుడు కూడా ఎంత 90 రూపాయలు, 90-100 రూపాయలు ఉండేది అప్పుడు కదా. యా, సో ఇప్పుడు ఎంత చేశాడు? 109. ఆఫ్ కోర్స్, సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ అనమాట. ఓకే, సో ఇన్ఫ్లేషన్, అసలు ఇన్ఫ్లేషన్ దేని వలన? సో
ఎక్కువ మంది సర్క్యులేషన్ అనేది కరెన్సీ అనేది సింపుల్గా see the reason for the inflation is that the currency to lose its purchasing power which leads to the increase in the price of goods and services. Over the course of many years, economic cycles goes through periods of inflation, deflation and stagnation. Okay, inflation అంటే the main reason ఏంటంటే so we will see in the upcoming slides. So demand side, supply side both కి కూడా అనేవి చేంజెస్ అనేవి రావడం బట్టి ఇన్ఫ్లేషన్ జరుగుతుంది అనమాట. డిమాండ్ సైడ్స్, సప్లై సైడ్. సింపుల్. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏంటి, వాట్, ప్రజలందరికీ ఏం కావాలి. సెకండ్ది ఇప్పుడు వాట్ అంటే తెలిసిపోయింది, ప్రజలందరికీ ఏం కావాలో తెలిసిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏంటి, నేను హౌ టు ప్రొడ్యూస్. సరే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అయిపోయింది. ఈ ప్రొడ్యూస్ చేసింది వేర్ టు సెల్. ఓకే, సో వాట్ టు ప్రొడ్యూస్, సో వన్స్ యూ డిడ్ వాట్ టు ప్రొడ్యూస్ అనేది తెలిస్తే హౌ టు ప్రొడ్యూస్ తెలుస్తుంది, హౌ టు ప్రొడ్యూస్ తెలిసాక వేర్ టు సెల్. కానీ ఇక్కడ డిమాండ్ లేకపోతే మీకు ఆల్రెడీ తెలుసుకున్నారు. ఒక టూత్ బ్రష్ అనుకోండి, టూత్ బ్రష్ అందరూ టూత్ బ్రష్లో డిమాండ్ అని తెలిసింది. సో డిమాండ్ అందరూ కొనుక్కుంటున్నారు కాబట్టి తీసుకున్నాం. కానీ సప్లైలోని డిమాండ్ ఎవరు తీసుకోవట్లేదు. అందరికీ ఏంటి టూత్ బ్రష్లు ఎవరు వాడట్లేదు, అందరూ పొలాలు వాడుతున్నారు. ఓకేనా, అందరూ పొలాలే వాడుతున్నారు, ఈ టూత్ బ్రష్ డిమాండ్ తగ్గిపోయింది. ఓకే, ఎవరో వచ్చారో పొల వాడితే మంచిది అన్నారు, బ్రష్ వాడితే పళ్ళు పోతాయి అంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు కదా, ఇంకా డిమాండ్ ఉండదు, సప్లై ఉండదు. ఇలాగే ఒకదానికి పర్లేదు, కొన్ని డిమాండ్ పెరిగిపోతే కొన్ని సప్లై తగ్గిపోతే అప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే డిమాండ్ లేకపోతే దాని యొక్క రేట్ తగ్గిపోద్ది. ఓకే, సో ఇక్కడ పుల్ల రేట్ పెరిగిపోతుంది. ఓకే, అలాగా ఒక్కొక్క ప్లేసెస్లోని కొన్ని థింగ్స్ పెరిగిపోతే కొన్ని థింగ్స్ తగ్గిపోతాయి. దీన్ని బట్టి మనకి ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఎలాగా ఏంటి అని చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇంటూ ఎనీ ఫర్దర్ అబౌట్ ఇన్ఫ్లేషన్, లెట్ us see how does this inflation works. సో ఇన్ఫ్లేషన్ అనేది it's the rate of which the cost of products, goods and services increase over a period of time అనమాట. ఇప్పుడు చూడండి, డిమాండ్ పుల్. ఇక్కడ డిమాండ్ పుల్ చూడండి, ఇప్పుడు స్నీకర్స్ ఉన్నాయి, $100 కాదు, $100 కాదు, $150 అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మన ఇక్కడ ప్రొడక్షన్ అనేది గూడ్స్ అండ్ సర్వీస్లోనే పెరిగింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డిమాండ్ అనేది పెరిగిందంటే ఈవెన్ ప్రైస్ పెరిగినా సరే డిమాండ్ ఉంది. ఓకే, సెకండ్ కాస్ట్ పుష్ అంటే సింపుల్, ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ది ఇప్పుడు డిమాండ్ అనేది ఎక్కువైంది, కాస్ట్ కూడా పెంచేశాడు. అప్పుడు ఏం చేస్తారు, బిల్ట్ ఇన్ సింపుల్ వేజ్ రేట్స్ కూడా పెంచుతారు. సో ఇలాగా మీకు సింపుల్ చెప్తాను, మనకి అప్పుడు ₹10 చాక్లెట్ ఉండేది కదా, ₹10 చాక్లెట్ ఏమైంది, రూపాయి చేశారు. 25 రూపాయల పైసలు ఉన్నప్పుడు కొనేవారు, రూపాయి ఉన్నప్పుడు కూడా ఎవరు డిమాండ్ చేయలేదు, అందరూ కొంటున్నారు. సో ఇప్పుడు ఏం చేశారు, కొంటున్నారు కదా అని చెప్పేసి రూపాయి ఉంచేశాడు. కానీ ఎంత లాభం, 75 పైస్ లాభం. కానీ మనకి దీన్ని బట్టి 25 పైస్ లేదు, 50 పైస్ లేదు కదా, పావులా లేదు, ₹10 లేదు. సో ఈ ₹10 పావులా లేకపోవడం బట్టి మనకి ఎంత లాస్. ఇన్ఫ్లేషన్ అయిందా లేదా, మన ఇండియా ఇస్ సమ్ బెటర్. కానీ ఆఫ్రికాకి వెళ్తే ఈవెన్ ఇఫ్ యూ టేక్ బండిల్స్ ఆఫ్ మనీ విత్ యూ కెనాట్ బై ఎ స్మాల్ కర్డ్ రైస్, అంటే చిన్న పాలు పెట్టి కూడా కొనుక్కోలేరు, అంత దారుణమైన ఇన్ఫ్లేషన్ అనమాట. ఓకే, సో కాస్ట్ ఫుల్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్. సో కాస్ట్ ఫుల్ అంటే కాస్ట్ అనేది రైస్ ఇంక్రీజ్ అయిపోద్ది, ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు కూడా ఇంక్రీజ్ అవుతుంటారు. సో డిమాండ్ ఫుల్ అంటే డిమాండ్ ఆఫ్ ది ప్రొడక్షన్ గూడ్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, ప్రొడక్షన్ కన్నా ఎక్కువ అయిపోద్ది. ఓకే, సో దీన్ని బట్టి ప్రైస్ ఇంక్రీజ్ అయిపోద్ది, వాల్యూ ఆఫ్ మనీ తగ్గిపోద్ది. సో ప్రైస్ ఎక్కువ అవుతుంది కానీ మనీ కొన్న వాల్యూ తగ్గిపోద్ది. మనీకి వాల్యూ తగ్గిపోతే ఏంటి, నువ్వు ₹100 దగ్గర ₹1000 పెట్టినా సరే తక్కువ వస్తుంది. చిన్నప్పుడు మీరు ఒక ₹100 తీసుకెళ్తే
కూరగాయలు వచ్చేసేవి, రైస్ వచ్చేసేవి, అన్నీ వచ్చేసేవి. కానీ ఇప్పుడు మనం 100 రూపాయలు తీసుకెళ్తే కనీసం ఒక కూర కూడా రావట్లేదు కదా. దట్స్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. సో ఓకే, సో దిస్ ఇస్ అనమాట. సో వాట్ ఈస్ ద డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈస్ ద cost pull inflation? Demand pull inflation is something, a mismatch between the demand and supply plus pulls the price అనమాట. ఓకే, సో పర్చేసింగ్ పవర్ అనేది కన్స్యూమర్ కి తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, కానీ విచ్ హ్యాపన్స్ టు డ్యూ టు వేజ్ రివిజన్స్ ఆఫ్ ది మైక్రో లెవెల్ వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ గా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్పుట్ కాస్ట్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు కాస్ట్ పుష్ అనేది ఇన్ఫ్లేషన్ అవుతుంది. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లో ఇన్ఫ్లేషన్ అంటే ప్రిడిక్ట్ చేయలేం. సో ఇప్పుడు పాల్ రేట్ రూపాయి పెంచాడు. సో లాంగర్ పీరియడ్లో మనకు తెలుస్తుంది అనమాట ఎఫెక్ట్. గెలపింగ్ అని అంటే హై, దిస్ ఇస్ ఎ వెరీ హై ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఒక డబుల్ డిజిట్లోని పెరుగుతుంటుంది. అంటే ఒకేసారి ఎట్లా చెప్పచ్చు, రైస్, పెట్రోల్ ధరలే పెట్రోల్ ధరలు ఎలా పెరిగాయి ఒకేసారి 20%, 30%, 40%, 50% ఒకేసారి కదా. సో ఆఫ్కోర్స్ 50% అవ్వలేదు, ఆల్మోస్ట్ 30% అయింది కదా. సో గ్యాలప్ అయింది. నెక్స్ట్ ఇది అసలు మన ఇండియా గ్యాలపింగ్ వరకు వెళ్ళకూడదు, వెళ్తే ఇంక అయిపోయినట్లే. కానీ ఒకవేళ కనుక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే దాన్ని హైపర్ అంటాం అనమాట. హైపర్ ఇన్ఫ్లేషన్ అయిందనంటే యాక్సిలేట్ విపత్సంగా అయిపోతుంది అనమాట. ఒక్కసారి యాక్సిలేట్ అయిందనంటే వీ కెనాట్ గెట్ బ్యాక్ టు నార్మల్. ఓకే, రాత్రికి పెరిగిపోతూ ఉంటుంది ధరలో. అంటే నువ్వు ఒక పెన్సిల్ కొనుక్కోవాలంటే నువ్వు 1 లక్ష రూపాయలు పట్టుకెళ్ళాలి. ఓకే, మీరు ఇక్కడ నమ్మకపోవచ్చు, యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్, యూ కెన్ సీ నైజీరియా పీపుల్ అండ్ దోస్ పీపుల్, సొమాలియా, వాళ్ళు ఇంత బండిల్స్ డబ్బులు తీసుకెళ్తారో బట్ దే డోంట్ గెట్ నథింగ్. ద సేమ్ థింగ్ కుడ్ హ్యాపెన్ ఇన్ ఇండియా. Okay, so that's the reason Manmohan Singh, the Congress people, they are just suggesting or Nirmala Sitharaman to take good suggestion, good things. Okay, but of course, let's go to the next. So in India, inflation atla undi ante, so there are 3 things that you need to understand. So first thing ఏంటంటే wholesale price index, second thing consumer price index, third thing these business cycles. So first thing comes the హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఇట్ మెజర్స్ ది చేంజ్ ఇన్ ది హోల్సేల్ ప్రైస్ అనమాట. అంటే వీక్లీ బేసిస్లో చూస్తుంది. సో వీక్లీ ఇండెక్సెస్ వీక్ అంటే యావరేజ్గా ఏం జరుగుతుంది వీక్లో. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే మంత్లీ బేసిస్. ఓకే, మీకు న్యూస్ పేపర్ వస్తుంటుంది, వీక్లీ అని అంటే హోల్సేల్, మంత్లీ అని అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, సో ఇందులోనే సిపిఐ అని ఉంటుంది. సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, గూడ్స్ని సర్వీసెస్ని రెండు చూసుకుంటుంది. ఓకే, సో బిజినెస్ సైకిల్స్ చెప్పా కదా, బిజినెస్ సైకిల్స్ లోని 4 ఉంటాయి: డిప్రెషన్, రికవరీ, రెసిషన్, గ్రోత్ రెసిషన్. డిప్రెషన్ అంటే ఎప్పుడైనా గ్రోత్ అనేది ఎట్లా ఉంటుంది, సో వాట్ వి కాల్ దిస్ వన్ యాజ్ గ్రోత్ అనమాట. ఇది కాన్స్టెంట్, ఇది రెసిషన్, అదే రెసిషన్, డిప్రెషన్ అంటాం. కింద ఉంటే రెసిషన్ అంటాం, మళ్ళీ మీదకి వెళ్తే గ్రోత్ రెసిషన్ అనమాట. ఓకే, సో విల్ సీ ఈచ్ one on one. Let us go a little bit fast because we are running out of time. సో డిప్రెషన్, సో మీకు అందుకోసం టైం లేదని చెప్పేసి ముందే రాస్తాను. సో లో అగ్రిగేట్ డిమాండ్ అని అంటే ఎకనామిక్ కాజెస్ యాక్టివిటీస్ టు డిస్లెట్ అనమాట. అంటే డిమాండ్ లేకపోతే, ఇప్పుడు చెప్పాం కదా టూత్ పేస్ట్ ఎవరు వాడట్లేదు, అందరూ అంటే పొలాలు వాడుతున్నారు. పొలాలు వాడితే ఒకేసారి అందరూ ఎవరు వాడరు. సో గ్రాఫ్ అనేది ఏమవుతుంది, ఇక్కడున్న గ్రాఫ్ కాస్త ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, సో ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ అండ్ డిప్రెషన్ అనేది ఒకేసారి పడిపోతుంది కదా. సో నెంబర్ పడుతూ ఉంటుంది కాబట్టి తక్కువ ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ అనేది షింక్ అవుతుంటుంది, ఎందుకంటే వాళ్ళకి కూడా డబ్బులు ఉండవు. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఫాస్ట్గా పెరిగిపోతుంటుంది అనమాట. సెకండ్ది రికవరీ. సో ఏమైందంటే
మనోడు మళ్ళీ యాడ్ చేసాడు కోల్గేటెడ్, మీరు వాడకపోతే మీ పళ్ళు దంతాలను ఊడిపోతాయి అని చెప్పాడు. సో ఇక్కడ ఉన్నది మనకి కింద పడిపోయింది. మళ్ళీ ఒకేసారి రాదు, నెమ్మది కిందకి మీదకి వస్తూ ఉంటుంది. సో దీన్ని అంటామంటే రికవరీ అంటాం అనమాట. రికవరీ అంటే ఇట్ ఈస్ అగ్రిగేట్ డిమాండ్. ఓకే, సో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కొంచెంగా ఇంక్రీస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది, అప్వర్డ్ ఆఫ్ ది డిమాండ్. సో ఇన్ఫ్లేషన్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. అండ్ దెన్ అప్ టెన్ ప్రొడక్షన్ అనమాట. సో ఎంప్లాయ్మెంట్ కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఒకసారి రికవర్ అయ్యాక బూమ్. ఓకే, బూమ్ అంటే స్ట్రాంగ్ అప్వర్డ్ ఫ్లక్చుయేషన్ అనమాట. అంటే నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇక్కడ ఉన్నాం, పడిపోయాం, సారీ ఫర్ దట్, ఇక్కడ ఉన్నాం సమ్వేర్, పడిపోయాం, మళ్ళీ నెమ్మది పెరుగుతున్నాం, ఒకేసారి బూమ్. ఓకే, సో there could be phases of slowdown, recession, depreciation, but boom is something which gives the private and government sector economic activity అనమాట. ఓకే, సో బూమ్ వచ్చినప్పుడు విల్ బి హ్యావింగ్ సమ్ ఎకనామిక్ యాక్టివిటీ. అండ్ రెసిషన్ అంటే చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ పడిపోతే రెసిషన్ అంటాం. అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోద్ది. గ్రోత్ రెసిషన్ అంటే ఇట్స్ ఏ గ్రోయింగ్ ఎట్ స్లో ఫేస్ అనమాట. సో జాబ్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ దెన్ దేర్ ఆల్సో సర్టెన్ మేక్ ఆఫ్ మనీ అనమాట. ఓకే, సో ఎకానమీ అనేది అడ్వాన్స్ అవుతుంటుంది. ఇప్పుడు బాగా చూసాం. సో లెట్స్ గో టు ది అగ్రికల్చర్ సెక్టర్. సో దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అగ్రికల్చర్ సెక్టర్ అంటే అసలు అగ్రికల్చర్ సెక్టర్లో ఏముంటాయి? సో ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ there are few objectives. So social equality and economical growth. Okay, social equality అంటే SCA, economic growth అంటే EG. So first thing to understand is ఈ సోషల్ ఈక్వాలిటీ ఎకనామికల్ గ్రోత్ రావాలంటే ఫస్ట్ దేర్ షుడ్ బి అబాలిషన్ ఆఫ్ ది ఇంటర్మీడియటరీస్. మీకు అంత తెలిసే ఉంటుంది, మనకి దాని ఏమంటారు, ఎస్ఐపి తెలుసా, ఎంఎస్పి తెలుసా, వరకు ఎంఎస్పి అని తెలుసా, మినిమం సపోర్ట్ ప్రైస్, దట్స్ గుడ్, మా అన్న చెప్తున్నాడు. అండ్ దెన్ ఇది తెలుసా మీకు, ఫార్ములాస్, 3 ఫార్ములాస్ మొన్న వచ్చింది, తెలియదు ఎవరికి? ఓకే, సో మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ దెన్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అనమాట. ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, ఇది ఫార్మర్, దిస్ గై ఇస్ ఫార్మర్. ఇఫ్ ద ఫార్మర్ వాంట్స్ టు సెల్ హిస్ గూడ్స్, హీ నీడ్ టు సెల్ ఎట్ ఒక సభ ఉంటుంది మన దగ్గర అయితే, రైతు బజార్ అంటాం. సో రైతు బజార్ అనుకోండి, ఇక్కడ ఉంది రైతు బజార్, ఇక్కడ అమ్మాలి. హీ కెనాట్ బై సెల్ టు ఆన్ రోడ్ సైడ్, అలా అమ్ముకోవడానికి లేదనమాట. ఓకే, సో హీ నీడ్ టు డైరెక్ట్లీ సెల్ టు ఐదర్ రైతు బజార్ ఆర్ ఎల్స్ హీ కెన్ గివ్ టు, మధ్యలో ఇంటర్మీడియట్స్ ఉంటారు అనమాట. ఓకే, వాళ్ళ బ్రోకర్లు అంటారు చూడండి, బ్రోకర్లు అంటారు. ఈ బ్రోకర్కి ఇచ్చాక ఈ బ్రోకర్లు మళ్ళీ వీళ్ళు షాపులు అమ్ముకుంటారు. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. సో బ్రోకర్లు అంటే ఒకరు ఉంటారు, ఇద్దరు ముగ్గురు ఉంటారు. సో ఈ అబాలిషన్ ఆఫ్ బ్రోకర్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సెటిల్మెంట్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ టెనెన్సీ. థర్డ్ థింగ్ ఏంటంటే రెగ్యులేషన్ ఆఫ్ సైజ్ ఆఫ్ హోల్డింగ్స్. సో ఇవన్నీ ఏం చూద్దాం. సో దాని ముందు చూసే ముందు ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. సో ల్యాండ్ రిఫార్మ్స్ ఏంటంటే, సో అగ్రికల్చర్ ఎకానమీ అనేది ఎంప్లాయ్మెంట్ లేబర్ ఫోర్స్ కింద వస్తుంది కాబట్టి, సో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ల్యాండ్ రిఫార్మ్స్ కింద వస్తుంది. సో నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ అంటే కొన్ని టెక్నిక్స్. స్వామి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? హలో, MS, దట్స్ గుడ్. యా, ఇండియన్ సైంటిస్ట్ కదా, MS స్వామినాథన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. సో అప్పుడు మనకి ఏమైంది, 250% బూస్ట్ అయింది ఎకానమీ. ఎంత? 250% బూస్ట్ అయింది ఎకానమీ. సో మనకి హెవీ ఈల్డ్ వెరైటీ సీడ్స్, ఓకే, HYV అంటే హెవీ ఈల్డ్ వెరైటీ సీడ్స్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఇరిగేషన్, కెమికల్ పెస్టిసైడ్స్, జెర్మిసైడ్స్, ఇవన్నిటిని మనం చేయడం జరిగింది అనమాట. సో వీ ఆల్సో లెర్న్ అబౌట్ రెయిన్బో రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్ కదా.
సో వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు, అవి మీకు టెక్నిక్స్ నెక్స్ట్ లో చెప్తాను, బట్ రైట్ నౌ లెట్ us see it. అండ్ నెక్స్ట్ కమ్స్ ది ఫుడ్ మేనేజ్మెంట్. ఫుడ్ మేనేజ్మెంట్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఎంఎస్పి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనమాట. సో దీని మీద చెప్పాలంటే చాలాసేపు టైం పడుతుంది, సో ఐ విల్ జస్ట్ స్కిప్ ఇట్, కానీ చెప్తాను. సో ఏంటంటే ఫార్మర్ అనేవాడు ఎఫ్సిఐ అంటే సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తాడు. అది మన ఎక్కడంటే ఎంఎస్పి అంటాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాడు అట్లీస్ట్ ప్రైస్ అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇస్తాడు. ఆ ఎఫ్సిఐ వాడు స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాడు. సో వాళ్ళు సిప్ అంటే సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అనేసి అలోకేట్ చేస్తారు. ఆ స్టేట్ గవర్నమెంట్ వాడు ఫెయిర్ ప్రైస్ షాప్ ఇస్తాడు అంటే డిస్ట్రిబ్యూషన్. ఆ ఫెయిర్ ప్రైస్ షాప్ వాడు బెనిఫిషరీకి ఇస్తాడు అంటే నాకు. ఓకే, సో సిప్ దగ్గర సెంట్రల్ ఇష్యూ ప్రైస్ దగ్గర కొనుక్కుంటాం. ఓకే, దట్స్ హౌ ఇట్ గోస్. అఫ్ కోర్స్ కానీ నిజంగా కావద్దు, మన రైతు అన్న చాలా తక్కువ కొనుక్కుంటాడు, బయటన చాలా ఎక్కువ వెళ్ళిపోద్ది, కానీ రైతానికి చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో దిస్ హౌ ఇట్ యాక్చువల్లీ గోస్. సో ఎంఎస్పి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనమాట. సో నెక్స్ట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, ఎంఐఎస్ అంటాం. అంటే ఇది కూడా ఎంఎస్పికి సిమిలర్గా ఉంటుంది, కాకపోతే స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్స్ తోటి ముందుకెళ్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రొక్యూమెంటల్ ప్రైసెస్ అంటే 1966 నుంచి 1967లోనే ఎంఎస్పి అంటే హయ్యర్ ప్రైస్ ఎంఎస్పిస్ని మనం సెక్యూరిటీ కోసం అనేసి యూజ్ చేసేవాళ్ళని. నెక్స్ట్ ఇష్యూ ప్రైస్ అని అంటే ఫుడ్ గ్రెయిన్స్ని ఆఫ్టేక్, ఎఫ్సిఐకి ఆఫ్టేక్ ఇచ్చింది అని ఇష్యూ ప్రైస్ అంటాం. బఫర్ స్టాక్ అని అంటే మినిమం రివర్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. అంటే వీట్, రైస్ ఉంటాయి కదా, ఇవి సంవత్సరం అంతా పొడుగున ఉంటుంది. సో అఫోర్డబుల్ ప్రైసెస్లోని ఇయర్ మొత్తం కొనడానికి ఉండేట్లు చూసుకుంటారు బఫర్ స్టాక్. నెక్స్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్. మీకు రేషన్ కార్డ్ ఉందా? అదే పీడిఎస్ అంటాం అనమాట. సో జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కిందన ఎఫ్సిఐ తరఫున విల్ బీ హ్యావింగ్ దిస్ పీడిఎస్ అనమాట, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇందులో జాబ్ పడుతూ ఉంటే పెట్టుకోండి. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెయిన్గా ఏంటంటే దీని హెడ్ క్వార్టర్స్ అడుగుతాడు. హెడ్ క్వార్టర్స్ అనేది ఢిల్లీలో ఉంది, గుర్తించుకోండి. 1964లో స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇది చూసుకోవాలి. సో ఎఫెక్టివ్ ప్రైస్ సపోర్ట్ కింద కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ, మెయింటైనింగ్ సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ ఆపరేషనల్ అండ్ బఫర్ స్టాక్స్ కానీ, మార్కెట్ రెగ్యులేషన్స్ కోసం కానీ. ఓకే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అడుగుతాడు. 2013 ఏం చేస్తానంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది చూసుకుంటుంది అనమాట. సో ఇట్ ఇంక్లూడ్స్ ఏం చేస్తుంది, మిడ్ డే మీల్ స్కీమ్ అనమాట, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్, అండ్ ఆల్సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ కార్డు. అండ్ ఇంకేమో చెప్తారా? నాకు తెలిసిన ఇవి ఉన్నాయి. సో బిల్ బెనిఫిషరీస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ థింగ్ క్రాప్ ఇన్సూరెన్స్. సో మనం అన్నిటికీ ఇన్సూరెన్స్ తీసుకుంటాము, సో క్రాప్ కూడా తీసుకుంటారు. సో అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్, ఫార్మర్స్, ర్యాంచర్స్, అదర్ వీళ్ళందరూ ఏమో క్రాప్ అనేది లాస్ అయితే ఈ ఇన్సూరెన్స్ అనేది పెట్టుకోవడానికి మనకి గవర్నమెంట్ నుంచి ఒక ఇన్సూరెన్స్ వచ్చింది, దాన్నే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఇంగ్లీష్ చెప్తాను, ప్రధాన మంత్రి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది 2016లో వచ్చింది. ఓకేనా, అంటే యూనిఫామ్ ప్రీమియం ఆఫ్ 2% టు బి పెయిడ్ బై ఫార్మర్స్ అనమాట. ఖరీఫ్ క్రాప్ అప్పుడు, రాబీ క్రాప్ అయితే 1.5%. ఓకే, గ్యారంటీడ్ ఈబిట్ ఇది. 2% ఎప్పుడు రవి ప్రీమియం కట్టాలి, 1.5 ఎప్పుడు సారీ 1.5 రవికి, 2% అనేది ఖరీఫ్. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మనం కంప్లీట్ చేస్తాం. సో కొన్ని ఓల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఓల్డ్ స్కీమ్స్ ఏంటంటే సిసిఐఎస్. ఎవరు చెప్తారు సిసిఐఎస్ అంటే? కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఎక్స్పెరిమెంటల్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఫార్మర్స్ ఇన్కమ్ ఇన్సూరెన్స్ స్కీమ్, నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇవన్నీ అన్నమాట. ఓకే, సో ఇవి గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. నౌ లెట్స్ గో విత్ ద మెయిన్ పార్ట్. వాట్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ ఆస్కింగ్ అబౌట్ ది ఎకానమీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటంటే స్కీమ్స్ కదా. స్కీమ్స్ మీద బీభత్సంగా అడుగుతున్నాడు క్వశ్చన్లో, సో చూసుకోండి. సో ప్రధానమంత్రి కిసాన్,
కిసాన్ అంటే తెలుసు కదా మీ అందరికి. సో ఇది ఎప్పుడంటే 2019లో లాంచ్ అయింది. మొన్న కూడా అడిగాడు ఇది బిట్. సో మెయిన్గా ఈ స్కీమ్ ఏంటంటే యాన్యువల్ కాస్ట్ అవుట్లే అనమాట, 75,000 crores తోటి పర్ యానం. సో డిపార్ట్మెంట్ ఎవరంటే అగ్రికల్చర్లో ఇస్తున్నారు. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ల్యాండ్ డౌనింగ్ ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఫినాన్షియల్ నీడ్స్ ఫర్ ది ప్రొక్యూరింగ్ ఇన్పుట్స్ అంటే అగ్రికల్చర్కి డొమెస్టిక్ నీడ్స్కి హెల్ప్ చేస్తాం అనమాట. ఓకే, ఆల్సో ఫర్ హోల్డింగ్ ఎలిజిబుల్ ఫార్మర్స్. ఫైనల్గా ఫైనల్ బెనిఫిట్ వస్తుంది 6,000 rupees ఫర్ ఫ్యామిలీ. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన నేను చెప్పాను కదా. సో మెయిన్ ఏంటి చూడండి, ఇక్కడ ఖరీఫ్ క్రాప్కి 2%, రబీ క్రాప్స్కి 1.5%, కమర్షియల్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్కి 5%. ఓకేనా. నెక్స్ట్ ఏఐఎఫ్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఇది మెయిన్ థింగ్ ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలతోటి ఫినాన్షియల్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో సప్లై చైన్ సర్వీసెస్, వేర్ హౌసెస్ ఇవన్నీ స్టార్ట్ చేశారు అనమాట, ఇవన్నీ కట్టడం స్టార్ట్ చేశారు. ఓకే, మెయిన్ బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఇది ఎవరికి ఇస్తారంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్కి, మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్కి, ఫార్మర్స్కి ఇస్తారు. నెక్స్ట్ ప్రధాన మంత్రి కృషి సంచి యోజన. సో ఇది దేనికోసం అంటే బేసికల్గా ఫిజికల్ యాక్సెస్ ఆఫ్ వాటర్ ఫార్మర్కి అండ్ ఆల్సో కల్టివేటబుల్ ఏరియాస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి. అండ్ ఏహెచ్ఐడిఎఫ్ యానిమల్ హస్బెండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పౌల్ట్రీ అంటారు కదా, కోల్డ్ ఫామ్ అంటారు చూడండి, దానికోసం అనమాట. అంటే డైరీ ప్రాసెసింగ్ ప్రొడక్ట్ బెనిఫిషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ దెన్ ప్రైస్ రియలైజేషన్, ఆంటర్ప్రినర్షిప్ దీనికోసం కూడా ఇంక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ కేఎఫ్సి కాదు, కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్. బేసికల్గా ఇక్కడ పోస్ట్ హార్వెస్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి చూస్తాం అనమాట. మార్కెటింగ్ లోన్స్, కన్జంప్షన్, వర్కింగ్ క్యాపిటల్ అని చూస్తాం. నెక్స్ట్ పిఎం కేఎండివై అంటే మన్ ధన్ యోజన, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి 18 to 40 yearsకి పనికి వస్తాను. సో కొన్ని అగ్రికల్చర్ స్కీమ్స్ ఉన్నాయి చూసుకోండి. డిజిటల్ అండ్ హైటెక్ సర్వీస్ ఫర్ ఫార్మర్స్, స్టార్ట్అప్ ఫండ్, కెన్ కిసాన్ డ్రోన్స్ మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతాడు. మనం ఇంకోటి ఏంటంటే డ్రోన్స్ అనేవి బయట దేశాల నుంచి ఇంపోర్ట్స్ ఆపేశారు. ఎందుకనంటే మేడ్ ఇన్ ఇండియా ఐడియాస్ని మనం ప్రోత్సహించడం కోసం. కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్, రివర్ గంగా దగ్గర ఫస్ట్ స్టేజ్ చేస్తారు అలాగా. నెక్స్ట్ మిల్లెట్స్ ఇవన్నీ చూసుకోండి. ఓకేనా, ఆయిల్స్ ప్రొడక్షన్ దానికి కూడా స్కీమ్ వచ్చింది, ఫుడ్ ప్రాసెసింగ్కి. ఫ్యూ అదర్ ఓల్డ్ స్కీమ్స్. నెక్స్ట్ థింగ్ ఫైనల్గా ఎంప్లాయ్మెంట్ అనమాట. ఇది అయిపోతే ఎకానమీ అయిపోయినట్టు. సో ఎంప్లాయ్మెంట్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో మీ అందరూ తెలిసే ఉంటుంది. ఐ డోంట్ నో వెదర్ యూ స్టడీయింగ్ ఆర్ ఎల్స్ వెదర్ యూ ఆర్ doing a job, else you are free. If you are preparing for competitive exams, you are also unemployed. Okay, అది గుర్తుంచుకోండి. సో బేసికల్గా there are two things. అన్ఎంప్లాయ్మెంట్లోని ఫస్ట్ థింగ్ ఏంటంటే వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. అంటే నీకు డబ్బులు ఎక్కువ అయిపోయాయి, ఒళ్ళు కొవ్వు ఎక్కువ ఉంది, సో నువ్వు ఉద్యోగం చేయమంటున్నావు, దాన్ని వాలంటరీ అంటావు. లేదంటే ఇన్వాలంటరీ, నీకు జాబ్ చేయాలని ఉంది కానీ జాబ్లు ఎవరు ఇవ్వట్లేదు, అరస్ దెర్ ఇస్ నో ఆపర్చునిటీ ఫర్ యూ, సో దాన్ని ఇన్వాలంటరీ అంటాం. ఓకే, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ ఆర్ ఇన్ ఇన్వాలంటరీ. నో వన్ ఇస్ లైక్ రిచ్ అండ్ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. సో లెట్ us see one on one. ఆఫ్ కోర్స్ పెద్దగా అడగడే కాబట్టి నేను పెద్దగా చూపించట్లేదు. సో సైక్లిక్, ఫ్రిక్షనల్, ఓపెన్ మీద తెలిసినవే. సీజనల్ అంటే సీజనల్ తెలిసిన అందరికీ. రబీ క్రాప్ అవుతుంటుంది. రబీ క్రాప్ అయినప్పుడు వీ ఓన్లీ హ్యావ్ ఇట్ ఫర్ 6 months ఆర్ 3 months, తర్వాత ఖాళీయే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు అలా అనమాట. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ సీజనల్ క్రాప్స్. ఇప్పుడు కొంతమంది షిప్ ఎక్కుతారు. షిప్ ఎక్కాక 6 months చేస్తారు, 6 months ఇంట్లో ఖాళీగా ఉంటారు. సో ఇట్స్ కూడా కమ్ సీజనల్ అనమాట. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, చదువుతారు కానీ ఉండదు. కంపల్సరీ అన్ఎంప్లాయ్మెంట్ అలా అనమాట. సో just before going into any further, let us go with the final touch చేసుకొని let us leave this topic అనమాట.
Okay, so there are so much about economy, but if I keep on going, I can say it for more than 2 days కదా. So I don't want to waste your time and my time. So let us go with this thing. This ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా వినకపోయిన పర్లేదు, ఇప్పుడు నుంచి వింటే మీకు గ్యారెంటీ ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ హియర్, సో స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, ఇది ఏప్రిల్ 2021లో ఫస్ట్ నా వచ్చింది. సో గుర్తుంచుకొని గ్యారెంటీ వచ్చే బిట్. ఆయుష్మాన్ శంకర్ స్కీమ్, ఓకే, ప్రధానమంత్రి అందాన్యాన్ శంగ్రహ అభియాన్, ఇవన్నీ మిషన్ సాగర్ కూడా ఇంపార్టెంటే, మే 2020లో వచ్చింది. అండ్ దెన్ లాస్ట్ థర్డ్ది, ఓకే, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారత్ నిధన్, ఇది గ్యారంటీ వచ్చి అడిగే బిట్. ఓకే, స్ట్రీట్ వెండర్స్ అంటే ఒక్కొక్కరికి 10,000 ఇస్తారు, మీరు కూడా పెట్టుకోవచ్చు కావాలిస్తే. ఒక్కొక్కరికి 10,000 ఇస్తారు స్ట్రీట్ వెండర్స్కి. ఏ బ్యాంక్కి వెళ్ళి ఇలా కావాలని అంటే వాళ్ళకి ఇస్తారు అనమాట, స్ట్రీట్ వెండర్ కింద చెప్తారు. నెక్స్ట్ మిషన్ కర్మయోగ, ఓకే, కర్మయోగి, సో ఇది నాకు పదే తెలియదు. శంకర్ మిత్ర స్కీమ్, సో శంకర్ మిత్ర స్కీమ్ కూడా అంతే, శిశు లోన్స్ తెలుసు కదా, అలాగే అనమాట. నెక్స్ట్, సో దేర్ ఆర్ ఫ్యూ పిల్లర్స్ ఫర్ ఇండియన్ డిజిటల్ ఇండియా, ఇది కూడా మొన్న వచ్చింది డిజిటల్ ఇండియా. సో బ్రాడ్బ్యాండ్, హైవేస్ మీద, అండ్ పబ్లిక్ ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్, ఎర్లీ హార్వెస్ట్, ఇవన్నీ అనమాట. సో అడ్వాంటేజ్ ఇండియా కిందకి వచ్చింది. సో దిస్ ఇస్ ద 73 స్కీమ్స్. సో ఈ స్కీమ్స్ కానీ చదివితే మీకు గ్యారంటీ 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 2 మార్క్స్ ఇస్ ఏ లైఫ్ చేంజింగ్ ఇష్యూ. 2 మార్క్స్తో మీకు ర్యాంక్ అనేది మారిపోతుంది. సో అందరూ పెట్టరు, ఎందుకంటే చాలా మంది జిఎస్లో వీక్గా ఉంటారు. కానీ వన్స్ యూ రీడ్ ది ఎకానమీ, ఇట్స్ రియల్లీ ఫన్. ఓకే, సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే 34, మీరు అందరూ చూస్తుంటే 34 చూడండి, ఇట్స్ మేక్ ఇన్ ఇండియా. ఓకే, మేక్ ఇన్ ఇండియా. అండ్ 17 హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్, అది కూడా ఇంపార్టెంటే. కుషు లోన్స్ ఏమైనా ఉంటాయి, యోజనాస్ ఉంటాయి, ఈ యోజనలో ముద్రా లోన్స్, స్మార్ట్ సిటీస్ 61, ఇవి కూడా చూసుకోండి. ఓకే, ఆరోగ్య సేతు 55. ఓకే, మీరు ఏమైనా చెప్తారా ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ అని? ఎనీవన్? ఆల్రైట్, దట్స్ బెటర్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ పెట్టాను, మళ్ళీ చేసాము పీపీటీ. సో ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ ఇండియా అనమాట. సో పిఎంజేడివై, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. జన్ ధన్ యోజన 14లో వచ్చింది, బట్ టిల్ నౌ ఇట్స్ గోయింగ్ ఆన్. పిఎంఎస్ఎస్వై అంటే స్వాస్థ్య సురక్ష యోజన. చాలా యోజనలు ఉన్నాయి, చూసుకోండి మీకు ఏవి కావాలో ఎంచుకోండి. ఇందులోని పోవర్టీ అబాలిషన్కి కొన్ని చేశారు, ఒకటి ఎంఐ మేక్ ఇన్ ఇండియా. ఇది క్వశ్చన్ ఎలా అడుగుతారంటే అండర్ విచ్ గవర్నమెంట్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ కింద చేశారని అడుగుతారు, చూసుకున్నారా? గుడ్డి గవర్నమెంట్ ఆఫ్ ఫినాన్స్ అని ఉంటుంది, కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఫినాన్స్ అని ఉంటుంది, ఇంకోటి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అని ఉంటుంది, ఇంకోటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఉంటుంది. సో జాగ్రత్త చూసుకోండి. డిజిటల్ ఇండియా అనేది చూసాం కదా, డిజిటల్ ఇండియా అనేది 15లో వచ్చింది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది డిజిటల్ ఇండియా. సో దిస్ ఆర్ 9+. ఓకే, సో క్వశ్చన్ అనేది ఎట్లా అడుగుతాడు, ఓకే, ప్రధానమంత్రి కుశల్ వికాస్ యోజన అంటాడు, ఏ మినిస్ట్రీ కింద వస్తాడు అన్నాడు. అందరూ ఏం చేస్తారు, కుశల్ వికాస్ యోజన, మనకి హిందీ రాదు కదా, అప్పుడు ఏం చేస్తాం మనం, అరే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అని పెట్టేస్తాం. కానీ వికాస్, కుశల్ వికాస్ అంటే ఏంటి, స్కిల్ ఇండియా. సో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ అని పెట్టుకోండి. ఓకేనా? సో ఎంఐ మేక్ ఇన్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. చాలా మంది ఏం చేస్తారు, స్కిల్లో పెట్టేస్తారు. కాదు, మేక్ ఇన్ ఇండియా అనేది కామర్స్ అండ్ ఇండస్ట్రీలో వస్తుంది. స్టార్ట్అప్ ఇండియా అనేది, స్టార్ట్అప్ ఇండియా అనేది ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైప్, టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, స్వచ్ఛ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది 2014లో వచ్చింది. అది ఇయర్స్ అడగడు కానీ మినిస్ట్రీ అడుగుతారు. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకే, చూసుకోండి, ఇయర్స్ చూసుకోండి ఒకసారి. సో నేను చెప్తానంటే ఐడియా ఏం ఇస్తానంటే, స్కీమ్స్ చదివినప్పుడు ట్రై టు రీడ్ ద అబ్రివేషన్స్. ఏంటి అబ్రివేషన్, ఎన్జీ అంటే ఏంటి, ఓకే, ఎన్బిఎస్ అంటే ఏంటి, నేషనల్ బల్ స్వచ్ఛత, ఓకే, ప్రధానమంత్రి జల్ యోజన, ఓకే, సారీ జల్ యోజన కాదు, జాను సది, ఓకే, అలా అన్నమాట. ఇవి చూసుకొని దేని కింద వస్తాయి, హెల్త్ మిషన్ అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్వమిత అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ ఏరియాస్. సో మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. Okay, so thank you guys. This for all about the what we call economy.